శ్రీ మాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన మేషరాశి మిత్రులారా, ఈ నెల మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే నెల కాదు. ఇది మీకు కేవలం ఒక కాలపరిమితి మాత్రమే కాకుండా మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే అత్యంత కీలకమైన దశ. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చూపించే ధైర్యం, మీరు నియంత్రించే భావోద్వేగాలే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని ఏ దిశగా నడిపిస్తాయో నిర్ణయిస్తాయి. ఈ నెల మీకు కొత్త ఆశలను, కొత్త శక్తిని, అలాగే ఊహించని ఆర్థిక అవకాశాలను అందించబోతోంది. అయితే మేషరాశి జాతకులారా, ఒక విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీలో సహజంగా ఉన్న మొండితనం, త్వరగా కోపం తెచ్చుకునే స్వభావం ఈ నెలలో మీకే ముల్లుగా మారే అవకాశముంది. సరైన సమయంలో సరైన మాట మాట్లాడగలిగితే విజయం మీ పాదాల దగ్గరే ఉంటుంది. అదే మీరు ఆవేశానికి లోనైతే వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. ఈ నెలలో మీ జీవితంలో ఎలాంటి పెద్ద మార్పులు జరగబోతున్నాయి? మీ రాశిచక్రం అధిపతి అంగారకుడు ఈ సమయంలో ఎలాంటి ఆట ఆడుతున్నాడు? మీకు తెలియకుండానే మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే అదృష్ట ద్వారమేది? ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడండి. హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ కమెంట్ బాక్స్లో ఓం శ్రీ ఆంజనేయ నమః అని రాయండి. దానికంటే ముందు మన భక్తివాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు గ్రహాల ప్రభావం గురించి మాట్లాడుకుందాం. మేషరాశి అధిపతి అంగారక గ్రహం ఈ నెలలో మీలో అణచివేయలేని ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు నిద్రలో ఉన్న ప్రతిభను మేల్కొల్పే శక్తి ఈ గ్రహానికి ఉంది. అదే సమయంలో సూర్యుడి ప్రభావం మీ కర్మస్థానాన్ని బలపరుస్తోంది. దీని ఫలితంగా మీ కెరియర్ రంగంలో కీలకమైన మలుపు కనిపిస్తోంది. ఇది నిజంగా మీకు స్వర్గ సమయంగా మారే అవకాశం ఉంది. అయితే శనిదృష్టి మీ ఖర్చులు మరియు ఆరోగ్యంపై పడుతోంది. నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారవచ్చు. కాబట్టి ఈ నెలలో ఆర్థిక విషయాల్లో లెక్కతో వ్యవహరించడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశాన్ని విడివిడిగా పరిశీలిద్దాం. ముందుగా కెరియర్ మరియు ఉపాధి గురించి మాట్లాడుకుందాం. సూర్యుడు మీ 10వ స్థానాన్ని బలపరుస్తున్నందున ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి ఇది నిజంగా రాజయోగ సమయం. గతంలో ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు రాలేదని బాధపడినవారు ఈ నెలలో మీ ప్రతిభకు సరైన గుర్తింపు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలకు గౌరవం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి శుభవార్త అందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రయత్నాలు ఫలించి ఉద్యోగ ఆర్డర్ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నవారికి పదోన్నతి లేదా బాధ్యతలు పెరగడం ద్వారా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొందరికి ఈ నెల మధ్య తర్వాత జీతం పెంపు లేదా ఆర్థిక లాభానికి సంబంధించిన వార్త వినిపించవచ్చు. నిరుద్యోగుల విషయానికి వస్తే ఇప్పటివరకు ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరైనా నిరాశే ఎదురయ్యుంటే ఈ నెల ఆ పరిస్థితిని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. ఒక సీనియర్ వ్యక్తి లేదా నమ్మకమైన స్నేహితుడి సహాయంతో గౌరవప్రదమైన ఉద్యోగం లభిస్తుంది. మీరు కోరుకున్న స్థానం కాకపోయినా భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారే అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలు మరియు వ్యవస్థాపకులకు ఈ నెల నిజంగా పంటకాలంలాంటిది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాల రూపంలో కనిపిస్తాయి. ముఖ్యంగా చెరకు, సిమెంట్, రియల్ ఎస్టేట్, వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న మేషరాశివారికి సూర్యుడు మరియు కుజుడి ప్రభావంతో భారీ వృద్ధి కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న విభేదాలు సర్దుకొని కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో వేసే నిర్ణయాలు 2026 మొత్తం మీకు ఆర్థికంగా బలమైన పునాది వేస్తాయి. రైతులకు ఈ నెల అత్యంత ఫలితంగా ఉంటుంది. మీరు పండించిన పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కేవలం మంచి దిగుబడే కాకుండా వ్యవసాయ భూములకు సంబంధించిన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అప్పులతో బాధపడుతున్న రైతులకు రుణ విముక్తి పొందే మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే ఈ నెల మేషరాశివారికి పూర్తి అని చెప్పవచ్చు. బృహస్పతి అనుగ్రహం మరియు 10వ ఇంట్లో ఉన్న గ్రహాల బలంతో ఊహించని ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా ఇచ్చిన రుణ డబ్బు తిరిగి రావచ్చు. సంవత్సరాలుగా ఆగిపోయిన బ్యాలెన్స్ డబ్బు కూడా ఈ నెలలో మీ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. కోర్టు లేదా ఆస్తి వివాదాల్లో చిక్కుకున్నవారికి ఈ నెల అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు లేదా రాజీ ద్వారా డబ్బు లభించవచ్చు. లాటరీ, షేర్ మార్కెట్ లేదా పెట్టుబడుల ద్వారా చిన్న లాభాలు పొందే అవకాశం ఉన్నా తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. జాగ్రత్తగా ముందుకు వెళితే లాభం ఖాయం. మొత్తంగా ఇది మీరు ఆర్థికంగా నిలకడగా ఎదిగే నెల. ఇప్పుడు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుందాం.
మధ్యవయస్కులు మరియు గృహిణులకు ఈ నెల మనశ్శాంతిని ఇస్తుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. శుభకార్యాలు, పూజలు, సంతోషకరమైన వార్తలు కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తాయి. వివాహాలు పూర్తవుతాయి. ఇంకా వివాహం కానివారికి కంకణం లభించే సూచనలు ఉన్నాయి. గతంలో తెగిపోయిన సంబంధాలు మళ్లీ మాట్లాడుకునే స్థాయికి వచ్చి పరిష్కార దిశగా అడుగులు పడతాయి. మేషరాశి మిత్రులారా, ఈ నెల మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు. ధైర్యం మీ బలం, సహనం మీ ఆయుధం. ఆవేశాన్ని నియంత్రించి అవకాశాలను పట్టుకుంటే ఈ నెల మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెడుతుంది. సంబంధాలు తిరిగి జతకట్టడానికి ఇది నిజంగా అత్యంత అనుకూలమైన సమయం. గతంలో చిన్న అపార్థాలు, మాటల తేడాలు, మనసుకు గుచ్చుకున్న సంఘటనలు ఉన్నా ఇప్పుడవన్నీ క్రమంగా కరిగిపోయే దశకు వస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న వాదనలు, అనుమానాలు ఇప్పుడు ప్రేమగా, పరస్పర అవగాహనగా మారతాయి. ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఈ నెలలో కలుగుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సూర్యుడు మరియు కుజుడు ఒకే రాశిలో ఉండటం వల్ల కొన్నిసార్లు కోపం అదుపుతప్పే పరిస్థితులు రావచ్చు. చిన్న విషయాలకే పెద్ద మాటలు రావడం, వెంటనే స్పందించడం వంటివి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికగా, శాంతంగా మాట్లాడటం చాలా అవసరం. ఒకరుకు వెనక్కివేసి ఆలోచిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. పిల్లలను ఆశిస్తున్న దంపతులకు ఈ నెల ఆశాజనకంగా ఉంటుంది. వైద్య చికిత్స పొందే అవకాశం కలుగుతుంది, లేదా పిల్లల విషయంలో శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. ఇది మీ ఇంట్లో ఆనందాన్ని, కొత్త ఆశలను తీసుకువస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు సంబంధించిన ఆందోళనలను క్రమంగా తొలగించుకుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి మనసులో ఉన్న భయాలు తగ్గి స్పష్టత వస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే, ముఖ్యంగా పోటీ పరీక్షలు రాస్తున్నవారు మరియు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నవారికి ఈ గ్రహాల కలయిక అద్భుతమైన ఏకాగ్రతను అందిస్తుంది. చదువులో చెల్లాచెదురుగా ఉన్న మనస్సు ఇప్పుడు ఒకే లక్ష్యంపై నిలబడుతుంది. మీరు చేసే శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విదేశాలలో చదువుకోడానికి లేదా విదేశాలకు ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్న వారికి వీసా సంబంధిత ప్రక్రియలు అనుకూలంగా కదులుతాయి. ఎదురుచూసిన అనుమతులు రావచ్చు. విదేశాలలో పనిచేస్తున్న వారికి విమాన ప్రయాణ యోగం ఏర్పడుతుంది. అలాగే విదేశాలలో ఉన్నవారికి తమ మాతృభూమికి వచ్చి వెళ్లే అవకాశం లభించి కుటుంబ సభ్యులతో గడిపే సంతోషకరమైన క్షణాలు కలుగుతాయి. ఈ నెల మీ జీవితంలో నిజంగా ఒక ప్రత్యేకమైన నెలగా నిలుస్తుంది. మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలిసే సూచనలు ఉన్నాయి. అతను మీ పాత స్నేహితుడు కావచ్చు, లేదా దూరపు బంధువు కావచ్చు. అతని ద్వారా మీ వ్యాపారంలో లేదా కెరియర్లో కొత్త మార్గం, కొత్త ఆలోచన మీ ముందుకు వస్తుంది. మిత్రులారా, అతని సలహాను నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఆ మాటల్లో మీకు తెలియని ఒక అవకాశ ద్వారం దాగి ఉంటుంది. చాలా సానుకూల ఫలితాలు ముందున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జీవితం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. ఈ నెల మధ్యలో లేదా నెల చివరి భాగంలో మీరు ఒక కఠినమైన సవాలును ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ రంగంలోని కొంతమంది మీ శ్రేయస్సును సహించకపోవచ్చు. వారు బయటకు నవ్వుతూ లోపల మాత్రం మీపై రహస్యంగా కుట్రలు పన్నే పరిస్థితి ఏర్పడవచ్చు. దీనినే దాచిన శత్రువుల బెదిరింపు అని చెప్పవచ్చు. కార్యాలయంలో గాని, బంధువుల మధ్యగాని ఎవరో మీ వెనుక మాటలు మాట్లాడే అవకాశం ఉంది. సూర్యుడు మరియు కుజుడు ప్రభావం వల్ల మీకు అపారమైన శక్తి లభిస్తుంది. కాని అదే శక్తి కొన్నిసార్లు అహంకారంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. మీ మాటల్లో కఠినత్వం పెరిగితే మీకు అత్యంత ప్రియమైన వారే మీ నుండి దూరమయ్యే పరిస్థితి రావచ్చు. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు, చర్యలు తీసుకునేటప్పుడు ఆలోచనతో ముందుకు వెళ్లడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా చూస్తే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం వద్దు. కొందరికి వెన్నునొప్పి, వేడికి సంబంధించిన సమస్యలు లేదా చిన్న అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి శరీర సంకేతాలను పట్టించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రశ్న: ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి? భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోపాలను తగ్గించుకోవడానికి మరియు చతుర్గ్రహ యోగా యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి కొన్ని సాధారణ పరిష్కారాలు ఉన్నాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామి లేదా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి దీపం సమర్పించండి. వీలైతే పేదలకు ఎర్రటి దుస్తులు లేదా బియ్యం దానం చేయండి. ఇది కుజదోష ప్రభావాన్ని తగ్గించి మీలో శాంతిని పెంచుతుంది. ప్రతి ఉదయం రాగిపాత్రలో నీటిని సూర్యుడికి అర్పించి
ఓం సూర్యాయ నమః అని జపించండి. ఇది ప్రభుత్వ పనుల్లో అడ్డంకులను తొలగించి మీకు గౌరవాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. మొత్తంగా చూస్తే ఈ నెల మేషరాశివారికి చీకటి నుండి వెలుగులోకి తీసుకువచ్చే నెల. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అంతిమ విజయం మీదే. ఏ పరిస్థితిలోనూ మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. చివరగా ఒక మాట. ఈ నెల మీకు చాలా వేగవంతమైన గుర్రం లాంటిది. పగ్గాలు మీ చేతుల్లో ఉంటే విజయం మీ పాదాల దగ్గరే ఉంటుంది. మీరు నియంత్రణ కోల్పోతే అదే వేగం ప్రమాదంగా మారవచ్చు. మీ తెలివితేటలు, విశ్వాసం, అనుభవాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఈ నెల మీ జీవితంలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఆంజనేయ నమః అని రాయండి. మన భక్తివాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆ దేవుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండుగాక. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.